ఈరోజు నీ హృదయం భారంగా ఉందా? ఎవరు నిన్ను గమనించడం లేదని అనిపిస్తుందా? ఒక సత్యాన్ని గుర్తుంచుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి కన్నీరు ఆయనకు తెలుసు. నీ ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఈ సందేశం నీ కోసమే. ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు నీవు ఎంత కష్టంలో ఉన్నా ఒక సత్యాన్ని ఎన్నటికీ మర్చిపోవద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆయనకు తెలుసు. ఇతరులకు కనిపించని నీ బాధ, నీ మనసులో దాచుకున్న గాయం, రాత్రిలో నీ కార్చిన కన్నీరు అన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, దేవా నా ప్రార్థన నీవు వింటున్నావా? నేను ఎంతకాలం ఎదురు చూడాలి? కానీ దేవుడు మౌనంగా ఉన్నాడని, ఆయన పని చేయడం లేదని చాలాసార్లు ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన సమయం ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది. ఈరోజు నీ జీవితంలో తలంపులు మూసుకుపోయినట్లు అనిపించవచ్చు. ఉద్యోగం లేకపోవచ్చు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు, ఆరోగ్య సమస్యలు నిన్ను బలహీనపరుస్తుండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు నిన్ను భయపెడుతూ ఉండొచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు నీ చేయి విడిచిపెట్టలేడు. నీవు ఒంటరిగా నడుస్తున్నానని అనుకున్నప్పుడు కూడా దేవుడు నీతోనే నడుస్తున్నాడు. నీవు మాట్లాడలేని బాధను కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. నీ హృదయపు నిశ్శబ్ద ప్రార్థన కూడా ఆయనకు స్పష్టంగా వినిపిస్తుంది. బైబిల్లో ఎంతోమంది ఎన్నోసార్లు దేవుని కోసం ఎదురు చూశారు. వారి నిరీక్షణ వృధా కాలేదు. దేవుడు వారిని సరైన సమయంలో ఆశీర్వదించాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు పని చేస్తున్నాడు. ఈరోజు కనిపించకపోయినా రేపైనా ఆయన మహిమను నీవు చూస్తావు. కాబట్టి నిరాశపడకు, భయపడకు, విశ్వానికి విడవకు. ప్రతి ఉదయం దేవునికి కృతజ్ఞత చెప్పు. ప్రతి సమస్యను ప్రార్థనలో ఆయన పాదాల దగ్గర ఉంచు. నీ భవిష్యత్తు ఆయన చేతిలో సురక్షితంగా ఉంది. నీ విలువను ప్రపంచం నిర్ణయించదు. దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో అదే నీ నిజమైన విలువ. ఆయన నిన్ను విడిచిపెట్టడు, మర్చిపోడు. ఆయన కృప ప్రతి ఉదయం కొత్తది. ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది. దేవుడు నీ కొరకు ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేశాడు. హాగరు అరణ్యంలో ఒంటరిగా నిరాశతో కన్నీళ్లతో ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు. అందుకే ఆమె దేవునికి అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు పెట్టింది. ఈరోజు నీవు కూడా హాగర్ లాగా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుందా? గుర్తుంచుకో, నిన్ను కూడా అదే దేవుడు చూస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ హృదయంలో ఏమి జరుగుతుందో కూడా దేవునికి తెలుసు. ఆయనకు దాచబడినది ఏదీ లేదు. సరైన సమయంలో సరైన తలుపును ఆయన తెరుస్తాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగు. ప్రార్థనను కొనసాగించు. విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఇంకా పనిచేస్తున్నాడు. ఆయన నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు. నీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీ పోరాటాన్ని ఆయన చూస్తున్నాడు. నీవు రాత్రులు కార్చిన కన్నీళ్లు ఆయన లెక్క పెడుతున్నాడు. నీవు బయటికి వెళ్ళుటను, లోపటికి వచ్చుటను యెహోవా ఇప్పటికీ నిత్యము కాచును అని కీర్తనలో చెప్పినట్టు, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి ఆజ్ఞ ప్రకారం బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అతని విశ్వాసం చూసిన దేవుడు చివరి క్షణంలో ఒక పొట్టేలుని సమకూర్చాడు. అప్పుడు అబ్రహాము ఆ స్థలానికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అంటే ప్రభు సమకూరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అవసరం ఉండవచ్చు. ఉద్యోగం కావాలా? ఆరోగ్యం కావాలా? కుటుంబంలో సమాధానం కావాలా? ఆర్థిక సహాయం కావాలా? గుర్తుంచుకో, యెహోవా ఈరే. సరైన సమయంలో దేవుడు నీ అవసరాన్ని కూడా సమకూరుస్తాడు. ఆయన ఆలస్యం చేయడు, ఆయన తప్పు చేయడు. ఆయన సమయం పరిపూర్ణమైనది. మనుష్యులు నిన్ను మర్చిపోయినా దేవుడు నిన్నెప్పటికీ మర్చిపోడు. ఆయన సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకొని వస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు ఇప్పటికీ నీతోనే ఉన్నాడు. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. నిరాశల్లో ఉన్న వారికి ఆశను, భయంలో ఉన్న వారికి ధైర్యంను, బలహీనులకు బలాన్ని ప్రసాదించుము. నీవు వారితో ఉన్నావని
ప్రతిరోజు అనుభవించే కృపను దయచేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.